లక్ష్మి, సరస్వతి. దుర్గా అనగా ఏమిటి? ఆ దుర్గములో ఉన్నటువంటి నివసించేటువంటి యొక్క వ్యక్తి ఎవరు? దుర్గా అనగా శక్తివంతమైనటువంటి యొక్క పవర్. సరస్వతి అనగా కేవలము అక్షరాభ్యాసం చేసుకోవటమే కాదు, భాషా స్వరూపిణి. మన యొక్క భాషను, మన వాగ్దేవతను రక్షించేటువంటిదంత సరస్వతియే. కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్భువస్సువః అన్నారు. భూర్భువస్సువః. భూర్ అనగా మెటీరియలైజేషన్, అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది. ఇవంతా మార్పు చెందేటువంటిది. రెండవది వైబ్రేషన్, అది ఏ సావిత్రి. సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే, ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది. కనుకనే ఈమెకు సావిత్రి అని రెండవ పేరు. ఇక మూడవది ఆమెకు తెలివితేటలతో కూడినటువంటి ఒక జ్ఞాన దేవత. ఆ దైవత్వనే వేదమునందు కూడాను ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు, అది ఎప్పుడు కూడాను మార్పు చెందినటువంటి జ్ఞానము. ఈమెని జ్ఞాన స్వరూపుడు అన్నారు. దేవి నవరాత్రులు అనగా ఏమిటండి అర్థము? దుర్గా